జరీనా అపురూప ప్రేమ గాథ ఎపిసోడ్ 13 విడిపించుకున్న విరాట్. రఫీనా యొక్క మొహం ఒక విధమైన గోధుమ వర్ణంతో కలగలిసిన ఆకుపచ్చ రంగుని సంతరించుకుంది. ఆమె చేతులు కొండచిలువల ఆకారాన్ని సంతరించుకున్నాయి. తన కౌగిలిలో ఉన్న విరాట్ని గట్టిగా బిగించి నొక్కుతున్నది రఫీనా. ఆమె కాళ్ళు కూడా ఎముకలు లేనట్టుగా కొండచిలువల ఆకారాన్ని సంతరించుకున్నాయి. విరాట్ యొక్క నడుము భాగాన్ని విపరీతమైన బలంతో నొక్కుతున్నాయి రఫీనా కాళ్ళు. ఆ యొక్క బలానికి విరాట్ నడుము క్రింది భాగం వరకు రక్త ప్రసరణ ఆగిపోయి చిన్నంగా ఆయా భాగాలు మొద్దుబారిపోతున్నాయి. ఒకేసారి ఒక మనిషిని 4 కొండచిలువలు బిగించి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది విరాట్ పరిస్థితి. ఎటూ కదలలేకపోతున్నాడు విరాట్. ఊపిరి సరిగ్గా అందటంలేదు. కాళ్ళు, చేతులు తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి. విరాట్ మనస్సులో ఆ క్షణంలో ఇలా అనుకున్నాడు. విరాట్ మనస్సులో, దీని ఎంకమ్మ, ఇలానే ఏమీ చెయ్యకుండా దీన్ని వదిలేస్తే ఇది నన్ను చంపేస్తుంది. ఆడది అన్న కనికరం ఇంక చూపించకూడదు. అంత అందమైన మొహంతో, కళ్ళు మిరిమిట్లు గొలిపే శరీర ఆకృతితో వచ్చిన దానికి ఇంత వికృత రూపమా? అయినా నన్ను ఎందుకు చంపాలని చూస్తోందో? ఏదైతేనేం ఇంక ఆలస్యం చెయ్యకూడదు. దీనికి నా వెపన్ రుచి చూపించాలి అని తన మనస్సులో అనుకుంటూ అతి కష్టం మీద తన కుడి చేతిని అతి కష్టం మీద రఫీనా పట్టునుండి బయటకు చాచాడు విరాట్. విరాట్ చేసేది చూసి రఫీనా ఇలా ఒక విధమైన హస్కీ వాయిస్లో ఇలా అన్నది. రేపేనా? ఏమిటి విరాట్ నువ్వు చేసేది? గట్టిగా నన్ను కౌగిలించుకో. ఒక్క 10 సెకండ్స్ టైం ఇవ్వు. నిన్ను పూర్తిగా నలిపి ఒక బాల్లాగా తయారుచేసి తరువాత ముక్కలు చేసుకుని వండుకు తింటా. నాకు ఇవాళ విరాట్ కర్రీ కావాలి. నీ ప్రియురాలి కోరిక తీర్చవు. ఆలా ఊరికినే ఇంక నువ్వు గింజుకుని లాభంలేదు విరాట్. గట్టిగా 10 సెకండ్స్లో నీ ప్రాణమీ అనంత వాయువుల్లో కలిసిపోతుంది. కొంచెం దానికి సహకరించు. పోనీ చనిపోయే ముందు నాతో ఇంకొక్కసారి సంభోగిస్తావా? హా 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 సంభోగం అయ్యాక నిన్ను చంపుతా అని అంటూ బిగ్గరగా నవ్వుతోంది రఫీనా. రఫీనా ఇలా మాట్లాడుతూ తన పక్కన విరాట్ చెయ్యి ఏం చేస్తోందో గమనించలేకపోతోంది. విరాట్ చెయ్యి ఒక విధమైన విచిత్రమైన రూపాంతరం చెందుతోంది. అతని వేళ్ల పైన చర్మం కాలిపోతున్నట్టుగా నల్లగా తయారయింది. విరాట్ యొక్క చేతి తెల్లని గోర్లు నల్లగా, దట్టంగా బలంగా మారి పెరగసాగాయి. విరాట్ చేతిపైన నల్లంగా మారిన చర్మం ఒక్కసారిగా మంట అంటుకుని బూడిద కుప్పలా రాలి పడిపోయింది. ఇంక అక్కడ చర్మం లేదు. చర్మం మణికట్టు భాగం వరకు పూర్తిగా రాలిపోయింది. ఇప్పుడు విరాట్ చేతిని చూస్తే ఎవరికైనా ఒళ్ళు వణికి పోవడం ఖాయం. ఎముకలు ఉండవలసిన ప్లేస్లో ఇనుప అరచెయ్యి ఉంది. ఆ ఇనుప అరచేతికి వేళ్ల స్థానంలో సన్నటి వైర్లు విరాట్ గోళ్లతో కలసిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ విరాట్ కుడి చేతి వేళ్ల మధ్యన విద్యుత్తు తరంగాలు స్పార్క్స్ లాగా ప్రసరిస్తున్నాయి. విరాట్ యొక్క వెపన్ రెడీ అయింది. ఆ వెపన్ విరాట్లోని అంతర్భాగం. విరాట్ ఒక హాఫ్ సైబోర్గ్. ఈ విషయానికి రఫీనాకు తెలియదు. ఆ విద్యుత్తు తరంగాలు ప్రసరిస్తున్న చేతిని ఒక్కసారిగా రఫీనాకు తాకించాడు విరాట్. అది అతి కష్టం మీద. అంతే, ఒక్కసారిగా కర్ణ కఠోరంగా గావు కేకలు పెట్టి తన పట్టును విడిచేసింది రఫీనా. విరాటా క్షణంలో ఒక్క ఉదుటున మంచం పైనుండి పక్కకు దూకాడు. ఆ ఇచ్చిన ఎలక్ట్రిక్ షాక్ దెబ్బకి కాసేపు వికృతంగా గిలగిలా కొట్టుకుంది రఫీనా. చెవులు పగిలిపోయేట్టు భయంకరంగా అరవసాగింది రఫీనా. రఫీనా అరుపుల ధాటికి చెవులు మూసుకున్నాడు విరాట్. మంచం మీద కొన్ని క్షణాలపాటు అలానే గిలగిలా కొట్టుకుంది రఫీనా. తరువాత మామూలుగా తేరుకుంది. ఆ భయంకరమైన రూపం పోయి మళ్లీ మామూలుగా అందమైన స్త్రీగా మారింది రఫీనా. ఆలా మళ్లీ అందంగా మారిన రఫీనా విరాట్తో అయోమయంగా ఇలా మాట్లాడసాగింది. రఫీనా, విరాట్, ఏంటి అలా అక్కడ నిల్చొని ఉన్నావు? ఏమైంది అసలు? ఎందుకలా అక్కడ ఉన్నావు? అని ఏమీ జరగనట్టుగా మృదువుగా మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా రఫీనా ముఖ కవళికలు మారిపోయి కోపంగా ఇలా అన్నది. రఫీనా, నువ్వు ఇప్పటిదాకా నా కౌగిలిలో ఉన్నవాడివి ఎక్కడికి ఎందుకు వెళ్ళవు? అని ఆ మాట చెప్పిన వెంటనే మళ్లీ స్మూతీగా ఇలా అన్నది రఫీనా. ఏమిటి విరాట్, ఇవాళ నా కోరిక తీర్చవా? రాత్రి మొత్తం ఇలా వేస్ట్ చేస్తావా? నీ ఎదురుగ్గా ఉన్న ఇంత అందమైన అమ్మాయిని చూసినా నీకు కోరిక కలగడంలేదా? నీకు స్వర్గం చూపిస్తా రా విరాట్. ఆలా ఆలోచిస్తావేంటి? మదన తాపంతో నా ఒళ్ళు సెగలు కక్కుతోంది. ఈ వేడిని నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నా కోరిక తీర్చు విరాట్. ఇంత సిగ్గు విడిచి అడుగుతున్నా నీ ఎదురుగ్గా ఉన్న ఇంత అందమైన అమ్మాయి కోరిక తీర్చలేవా? రా విరాట్ రా అంటూ తన చేతులు చాచింది రఫీనా. రఫీనా యొక్క అందానికి మళ్లీ టెంప్ట్ అవ్వకుండా విరాట్ ఈ విధంగా అన్నాడు. విరాట్, హలో మేడం,
చేసిన యాక్టింగ్ చాలు. ముందు నువ్వు ఎవరో చెప్పు. అసలు రఫీనా ఏమైంది? నాకు తెలిసి ఆ అమ్మాయి నీలాగా పిశాచం కాదు. అసలు నువ్వు నన్ను ఎందుకు చంపడానికి వచ్చావు? నీకు నాకు శత్రుత్వం ఏంటి? మనిద్దరం ఒక్కసారి కూడా ఎదురు కూడా పడలేదు. అలాంటిది నన్ను చంపాలన్నంత కసి నీకు ఎందుకు డెవలప్ అయ్యిందో నాకైతే అర్థం కావడంలేదు. అసలు విషయానికి చెబుతావా? లేకపోతే నా వెపన్ పవర్ మళ్ళీ నీకు రుచి చూపించినా? విషయానికి చెప్పవే అని తన కుడి చేతి చివర మెరుస్తున్న నల్లటి ఎలక్ట్రోడ్స్ వెపన్, అంటే విద్యుత్తు ప్రసరించే శక్తి కలిగిన వాహకాలు, సన్నటి తీగల వంటివి చూపిస్తూ అన్నాడు విరాట్. విరాట్ మాటలకు వికృతంగా నవ్వుతూ రఫీనా ఇలా అన్నది. రఫీనా, విరాట్, ఏమో అనుకున్నా. నువ్వు నిజంగా తెలివైన వాడివి. బాగానే నా నుంచి తప్పించుకున్నావు. నిజానికి నేను నిన్ను చంపాలనుకోవడం లేదు. కాని అలా సంభోగించి చంపేయడం అలవాటైపోయింది నాకు. అందుకే అలా చేశాను గాని నాకు వేరే ఉద్దేశం లేదు. సరేనా? ఏమీ అనుకోకు. నీకు ఒక ముఖ్యమైన విషయానికి చెప్పాలి. నీ రూబీ నా విషపు గాలి తగిలి చచ్చిపోయింది. నీపై మనస్సు పడ్డ రఫీనా మీ పబ్లోనే ఉంది. నేను దాన్ని చంపలేదులే, వెతకండి. ఇంకో విషయానికి చెప్పడం మర్చిపోయా. నేను వచ్చిన పని పూర్తి అయ్యింది. నాకు మంచి సుఖం ఇచ్చావు. నా పనులు చేసి ఈ రోజు నీ వల్ల నా ఒంట్లో కొంచెం రిలాక్సింగ్గా ఉంది. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? ఓహ్, అసలు విషయానికి ఇంకా ఇది చెప్పలేదు ఏంటి అనా? ఏం లేదు, నీ సిమెంట్ తీసుకురమ్మని నాకు ఒక మంచి డీల్ కుదిరిందిలే. ఆ విషయానికి అయ్యే నేను నీ దగ్గరకు వచ్చాను. కావలసినంత నీ దగ్గర లాక్కున్నాను. నాకు కావలసింది దొరికింది. ఇంక నీతో పనేంటి అని చంపుదామనుకున్నా. జస్ట్ మిస్ అయ్యావు. సరే, ఏదైతే అదైంది కాని నీతో ఈ రాత్రి నేను మర్చిపోలేను. నాతో వచ్చిన సుఖం బాగుంది కదూ? మళ్ళీ నాతో ఒక్కసారి కలవాలనుకుంటున్నావు కదూ? ఏం పర్వాలేదు, నన్ను నువ్వు మనస్సులో తలచుకో చాలు. నేను నీ దగ్గరికి వచ్చినా కౌగిలిని నీకు ఇచ్చి నీ కోరిక తీరుస్తా. సరేనా? ఓకే. ఎనీవే, థాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సో థాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సీమన్. ఉమ్మా అంటూ ఫ్లయింగ్ కిస్ విరాట్కి ఇచ్చి బెడ్ పైనుండి క్రిందికి దూకి బెడ్రూమ్ కిటికీ డోర్ తెరిచింది రఫీనా. క్షణాల్లో ఒక పెద్ద పాములా మారి ఆ 150వ ఫ్లోర్ నుండి క్రిందకు పాక్కుంటూ వెళ్ళిపోయింది రఫీనా. రఫీనా తన ఇంటి నుండి బయటకు వెళ్లిన తీరుని చూసి విరాట్ ఒళ్ళు కంపించింది. అప్పటివరకు తన భయాన్ని కప్పిపుచ్చుకున్న విరాట్ నడుచుకుంటూ వచ్చి బెడ్ పైన పడిపోయి కుప్పకూలిపోయాడు. ఆలా పడుకొని విరాట్ తనలో తాను ఇలా అనుకున్నాడు. విరాట్, తూ, నీ బతుకు చెడ. బాగుంది అంటూ ఎగిరావుగా. చివరికి అది విషయానికి. దెయ్యంతో డేటింగ్ జరిగిందిరా నీకు. చేతుల్లో వెపన్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకంతే అని అనుకోని బెడ్ పక్కన ఉన్న సిగార్ ప్యాకెట్ తీసి తన ఎలక్ట్రోడ్స్తో సిగార్ని వెలిగించుకొన్నాడు. బాల్కనీలోకి వచ్చి ఆ చల్లగాలికి గట్టిగా సిగార్ పఫ్ పీలుస్తూ ఉండంగా మనస్సులో ఏదో ఒక భయంకరమైన ఆలోచన మెదిలింది విరాట్కి. అంతే, ఇక బట్టలు కట్టుకుని రెడీ అవ్వడానికి ఇంట్లోకి పరుగుపెట్టాడు విరాట్. విరాట్ మనస్సులో ఏం ఆలోచన వచ్చింది? అసలు ఇంతకీ ఏమైంది? విరాట్ సీమనా దెయ్యం ఎందుకు తీసుకుంది? తెలియాలంటే ఫాలో అవ్వండి నా సిరీస్ జరీనా.